హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 1 అలాగే ప్రోమో 2 రెండిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే టాస్క్లు ఏమి పెట్టారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు జెండా పాతేశారు, అలాగే ఎవరు జెండా పీకేశారు. సో అలాగే ఇక ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందామండి. ఇక ఫస్ట్ ప్రోమోలో అంతా ఫన్గా జరుగుతుంది కదా. ఇంకేం చేస్తారు, మొన్న ఫిజికల్ టాస్క్ జరిగింది, అందరికీ నడుములు కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయాయి కదా. అందుకని ఆ టాస్క్ని రద్దు చేసేశారు. పాపం శ్రీజాకి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కానీ పోయిందనే చెప్పాలి. ఇక అందరూ హ్యాపీగా ఫన్లో అంటే రెయిన్లో చక్కగా ఫన్నీ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేసేసారు కదా. దాని తర్వాత వచ్చేసి శ్రీజ వచ్చేసి ఆ బ్యాలెన్సింగ్ లాగా ఒక బౌల్లా ఒక పెద్ద రౌండ్ లాగా ఉంటుంది, స్టిక్తో దాన్ని తీసుకుపోయి పైన పెట్టాలి. సో అది వచ్చేసి శ్రీజానే ఆడింది. అలాగే భరణి గారికి వచ్చేసి దివ్య ఆడింది ఆట. సో అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దివ్యకి తను హైట్ ఎక్కువ, అలాగే కొద్దిగా వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి తన ఆ స్టిక్ మోసి కరెక్ట్గా పెట్టడం అనేది ఆ అమ్మాయి బాగా చేసింది. సో కొద్దిగా బ్యాలెన్స్ తప్పి శ్రీజ అయితే ఓడిపోయింది. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి దివ్య వల్ల భరణి గారు గెలిచారు. ఇంకా ఆయన షోల్డర్ బాగాలేదు కాబట్టి ఆయన బదులు ఎవరో ఒకరు ఆడాలి కాబట్టి ఆ అమ్మాయి ఆడింది, దాంట్లో గెలిచింది. సో ఇక జెండా పాతేశారు ఆ క్యాజల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టాస్క్. ఇప్పుడు మనకు సెకండ్ ప్రోమోలో చూపించిన విధంగా ఒక పజిల్ లాంటిది పెట్టాలన్నమాట. బటర్ఫ్లై లాగా ఆ పజిల్ ఉంటుంది, దాని కింద వీళ్ళ పేరు పెట్టాలి. సో దాంట్లో చాలా హడిల్స్ని దాటి వచ్చి ఇవన్నీ చేయాలన్నమాట. దీంట్లో శ్రీజాకు వచ్చేసి కళ్యాణ్ హెల్ప్ చేస్తాడు, అలాగే భరణి గారికి వచ్చేసి రాము హెల్ప్ చేస్తాడు. దీంట్లో శ్రీజ నిజంగా సూపర్గా ఆడింది. ఫస్ట్ గేమ్ పోయిన దానికి చాలా బాధపడింది. దాని తర్వాత ఇది మాత్రం అసలుకి 2 సెకండ్స్లో నిజంగా సూపర్గా పజిల్ అయితే పెట్టేసింది. భరణి గారు అక్కడ కొద్దిగా లేట్ చేయడం వల్ల వాళ్ళది కొద్దిగా లేట్ అయిపోయింది. సో దాంతో సెకండ్ గేమ్ వచ్చేసి శ్రీజ వాళ్ళు గెలిచారు, వీళ్ళు జెండా పాతేశారనమాట. ఇలా 2 గేమ్స్ అయిపోయిన తర్వాత థర్డ్ గేమ్ ఇంకోటి జరుగుతుంది. దాంట్లో భరణి గారికి వచ్చేసి ఇమ్మాన్యుయల్, అలాగే శ్రీజాకు వచ్చేసి మళ్ళీ కళ్యాణ్ ఆడతాడంటే దాంట్లో వాళ్ళు ఓడిపోతారు. దాని తర్వాత కూడా ఏదో టై బ్రేక్ ఏదో అయిందంట. ఇక దాంట్లో ఇమ్మాన్యుయల్ వల్ల భరణి గారు గెలిచారంట ఆ టై బ్రేక్లో కూడా. ఇలాగ మొత్తానికి భరణి గారు అయితే గెలుస్తారు, శ్రీజ అయితే ఓడిపోతుంది. అంటే 2 టాస్క్లు భరణి గారు, శ్రీజ ఒక టాస్క్ గెలుస్తుంది. దాంతో ఈయన పర్మనెంట్ హౌస్మేట్ అని చెప్పేసి అనౌన్స్ కూడా చేసేస్తారంట బిగ్ బాస్. మరి శ్రీజ పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతానికి ఆమె ఇంట్లోనే ఉంది. ఈమెను వీకెండ్ దాకా ఉంచి ఏం చేస్తారో చెప్తారా లేదా మధ్యలోనే పంపించేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక ఓటింగ్ పరంగా కూడా ఈమెదో లీస్ట్గా ఉందని చెప్తున్నారు. అందరూ ఏమంటున్నారు, తనూజాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. కొంతమంది ఇక భరణి గారికి వచ్చేసి తనూజా ఓట్స్, సుమన్ గారి ఓట్స్, వీళ్ళందరి ఓట్స్ భరణి గారికి పడుతున్నాయి కాబట్టి ఆయన లీడింగ్లో ఉన్నాడు, ఈమెకి ఎవరి పడవు కదా అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈమెకు వేయట్లేదు, ఎందుకంటే ఈమె పవన్ కళ్యాణ్ని నామినేట్ చేసిందని చెప్తున్నారు. ఆమె నామినేట్ చేసింది ఎందుకు, ఆయన మంచి కోసమే చేసింది, ఇది అర్థం చేసుకుంటే ఓకే, లేకపోతే లేదు. ఇక మాధురి గారికి తనూజా మళ్ళీ గొడవ జరిగింది నిన్న నైట్ ఫుడ్ విషయంలో. ఆమె ఈ రోజంతా ఉపవాసం ఉన్నింది. ఆమె బ్రతిమలాడుతూ ఇమ్మాన్యుయల్ అయితే బ్రతిమలాడి మొత్తానికి అన్నం తినిపించాడనమాట. ఇలా రేషన్ మేనేజర్గా ఉన్న ప్రతిసారి తనూజ ఎవరెవరితో గొడవ పడడం, వాళ్ళ అన్నం తినకుండా మానేసేయడం, ఇంకొకరు వెళ్ళి అంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ సంజన గారు వెళ్ళి బ్రతిమలాడి ఆమెకి పెడితే ఆమె మళ్ళీ తినిందనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది ఈ రోజు మొత్తం కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.